సుఖశాంతులు నెలకొల్పాలన్నదే బ్రహ్మకుమారుల లక్ష్యమని రమాదేవి పేర్కొన్నారు. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనసుకు కూడా అంతే అవసరమని బ్రహ్మకుమారి రమాదేవి తెలిపారు. కార్తీక మాసం పర్వదినం పురస్కరించుకుని మంగళవారం కాకినాడ రాజాజీ వీధిలో ఉన్న బ్రహ్మకుమారి భవనంలో మీడియా మిత్రులతో ఆధ్యాత్మిక ఆత్మీయ సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తిని ఆమె కొనియాడారు. నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాలలో సుఖశాంతులు నెలకొల్పాలన్నదే బ్రహ్మకుమారుల లక్ష్యమన్నారు. ఈ నెల 21వ తేదీన బంగారు రథంపై సోమనాథేశ్వరుడు కాకినాడ నగరంలో ప్రజలకు దర్శనమిస్తారని, ఆ రోజు జరుగు రథయాత్రను విజయవంతం చేయాలని ఆమె కోరారు. సమాజంలో అన్ని రంగాల్లో భ్రష్టాచారం పెరిగి రోజు రోజుకి నైతిక విలువలు కోల్పోయి దుఃఖం అశాంతులు పెరిగిపోతున్నాయని ఆమె వెల్లడించారు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో మేమేకమై అక్కడ జరుగుతున్న మంచిని సమాజానికి తెలియచెప్పాలన్నారు. అనంతరం ఒత్తిడిని ఎలా అధిగమించాలో రమాదేవి హితోపదేశం చేశారు. ఈ సమావేశంలో బీకే రజనీదేవి దీది, రామేశ్వరి, మీరా, లక్ష్మి, గంగా, పద్మావతి, పాపారావు, శ్రీనివాస్, నాగబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కాకినాడ నగరంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ముఖ్య కేంద్రంగా ఇక్కడ ఈ భవనంలో విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా కార్తీక మాస శుభ సందేశాన్ని ఇచ్చేందుకు మీ అందరికీ ముందు స్వాగతం మా అక్కయ్య గారు పలికారు. మేము కూడా మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం చేస్తూ మీకు కార్తీక మాస పుణ్యప్రదమైనటువంటి రోజులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 147 దేశాల శక్తి కేంద్రాలు మీకు అందరికీ తెలుసు. వేదాలు, ఉపనిషత్తులు, మరి శ్రీమద్ భగవద్గీత, శ్రీమదాంధ్ర భారతం, భాగవతం, రామాయణాది గ్రంథాలు ఎన్ని ఉన్నా సరే, ఇన్ని పుణ్య గ్రంథాలు, ఇన్ని అష్టాదశ పురాణాలు ఉన్నా సరే, మన భారతదేశం ఈ రోజు భ్రష్టాచారం పెరిగిపోయి ఉంది. భారతదేశం ఒక పేద దేశంగా పిలువబడుతుంది. ఇంత గొప్ప ఆధ్యాత్మిక నిధి ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం వెనకబడడానికి గల కారణం ఏంటంటే ఆధ్యాత్మిక శిక్షణ లోపించడమే. చాలా మంది అనేక రకాల సంస్థల రూపంలో అనేక రకాలుగా స్వయానికి కొన్ని నియమాలను నిర్దేశించుకుని నియమపూర్వకమైనటువంటి క్రమశిక్షణ పూర్వకమైన జీవితాన్ని జీవించడానికి అనేక సత్సంగాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే సీజనల్గా కూడా మనం అయ్యప్ప స్వామిని చూస్తున్నాం. సంవత్సర కాలంలో కొన్ని రోజులైనా పుణ్యప్రదమైనటువంటి కొన్ని రోజులైనా సరే మనం ఆహార పానీయాలను శుభ్రంగా చేసుకుని మంచి ఆలోచనతో సత్సంగంతో మనము మన మనోభావాన్ని సిద్ధి చేసుకునేందుకు, అభీష్టాన్ని సిద్ధి చేసుకునేందుకు కొన్ని రోజులు వ్రతం చేస్తూ ఉంటారు. ఒక మండలం రోజు వ్రతం చేస్తారు. అన్ని వయసుల వారు వచ్చి తెలుసుకోవచ్చు ఈ జ్ఞానాన్ని. అన్ని మతాల వారు కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి స్పిరిచువల్ యూనివర్సిటీ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇది ఒక విశ్వవిద్యాలయం అన్నారు. స్పిరిట్ అంటే ఆత్మకి సంబంధించిన జ్ఞానం, ఆత్మకు సంబంధించిన క్రమశిక్షణ, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి, ఆత్మ విలువల్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. అది కేవలం స్పిరిట్కి తండ్రి అయినటువంటి పరమాత్మ దగ్గరే ఈ జ్ఞానం ఉంది. అందుకే దీనికి గీతా జ్ఞానం అని కూడా పిలుస్తారు, ఆత్మజ్ఞానం అని పిలుస్తారు. ఇది మనం తెలుసుకుంటేనే మనంతటా మనం స్వయం పరివర్తన తెచ్చుకోవచ్చు. ఇంతవరకు గురువులు, గోసాయులు ఎవరెవరో చెప్పినటువంటి విషయాన్ని ఫాలో చేయలేదు, విన్నాను తప్ప ఫాలో చేయలేదు.